మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రచారం చేసుకోవడం రేవంత్ సర్కార్కే చెల్లింది. ఇంత చేసినామని చెప్పడం పద్ధతి, కానీ అంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఉదరగొట్టినటువంటి ఉపన్యాసాలన్నీ, ఆ బడాయిల మాటలన్నీ ఎన్ని, ప్రతి రైతుకు వాళ్ళు నొక్కి చెప్పింది, ప్రతి రైతుకు ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఉన్న రైతులకే ఇలా దిక్కులేదు. వాళ్ళు చెప్పిన ఫిగర్ ప్రకారంగానే 22 లక్షల మంది రైతులు 17,000 కోట్ల రూపాయలు. మొదలు చెప్పింది ఎంత? 40,000 కోట్లు. ఆ తర్వాత 31,000 కోట్లు. 31,000 మంచుగడలా గరిగిపోయానా 17,000 కోట్లకు. మీరు చెప్పిన లెక్క, రైతుల లెక్క 44 లక్షలు అనేది 22 లక్షలకు ఎందుకు తగ్గిపోయింది? ఇవన్నీ 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేస్తామని మీరు చెప్పినటువంటిది. అయితే తెలంగాణలో సామెత ఉంటుంది, ఊకి ఎక్కువ చెప్పి తక్కువ చేసినటువంటి దానికి అంటుంటారు, బడాయిల బుచ్చగానికి దొడ్లు 7 ఎడ్లు 3 అని. దొడ్డి అనేది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉండేటువంటి పశువులకు నిలయం దొడ్డి. అటువంటిది 7 దొడ్లు, కానీ ఉండే ఎడ్లు మాత్రం 3. అంటే గొప్పలు చెప్పి పనికాడికి వచ్చేటప్పటికి గంతంత మాత్రమే ఉండేటువంటిది ఉదాహరించినప్పుడు ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష అది. ఏ మస్తు చెప్తాడు బడాయిల బుచ్చగానికి దొడ్లు 7 ఎడ్లు 3 కథ గంతే అంటారు. అట్లా ఈ సర్కారు చెప్పినటువంటిది ఒకటి, ఇలా చేస్తున్నటువంటిది ఒకటి. ప్రజలు ప్రతిరోజు సోషల్ మీడియాలోనే చూస్తున్నారు. మీడియా మిత్రులకు కూడా తెలిసినప్పటికి కూడా మరొకసారి వాళ్ళు ఏం మాట్లాడింది ఇంకొకసారి మీ ముందు ప్రజానీకానికి తెలియజెప్పి, వాళ్ళు మాట్లాడిన మాటలే, మేమనే మాటలో, మేము చేసే ఆరోపణలో కాదు, వాళ్ళు ఏం మాట్లాడినరో అదే విషయాలను ఒక్కొక్కటి మీరు దయచేసి వింటే. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అయిందా? డిసెంబర్ 9 చెప్పింది వారే, జనవరి 6వ తారీఖు నాడు చెప్పిన మాట అయ్యేది కాదు, చాలా డబ్బు కావాలి. లేదు సార్, నాకు సాధ్యం అవుతుంది. నేను లెక్క చేసిన 32-33 వేల కోట్లు ఉంది. నేను బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన. ఈ గండం గడిచిపోవచ్చు. నాకు ఇప్పుడు నేను 50 నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా. నాకు 32,000 కోట్లు తీసుకుంటే 50 నెలలకు ఒక కారు కొనుక్కుంటే మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో, ఓ 50 నెలలకు సో ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు 600-700 కోట్లు వస్తుంది. ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ అప్లికేషన్స్ అని ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ అప్లికేషన్స్ అని ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. ఆ తదుపరి జూలై 18 ఇది మొదటి విడత మాత్రమే. 1,00,000 వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది జూలై 28 అమెరికా పోయే ముందల 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు
మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. ఏవైతేనే నరసింహస్వామి అన్ని దేవుళ్ళ మీద అన్ని ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు మీ సమయం కూడా కదా 2 లక్షల రూపాయలు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు సరిగా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. విషయము వాళ్ళు ఏం చెప్పినరో దాన్ని గుర్తు చేస్తున్నాను. అందరూ రైతులవి మొత్తం రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమా కాదా? అది వాళ్ళ నోటితోనే చెప్పినరా చెప్పలేదా? మరి వాళ్ళ రాష్ట్రంలో అందరి రైతుల రుణాలు మాఫీ అయినాయా? నిన్నటికి 15 ఆగస్టు అయిపోయింది. ఇది సాధికారికంగా ప్రకటించాలి ప్రభుత్వం. మీరు ప్రకటించిన లెక్క ప్రకారంగానే 17,869 కోట్లు, మీరు ప్రకటించిన లెక్క ప్రకారంగానే 17,869 కోట్లు. మరి 31,000 కోట్లు ఏమైనట్లు? అంటే మీరు అందరికీ ఇవ్వలేదని మీ ఫిగర్సే చెప్తున్నాయి కదా. మరి మీరు అందరికీ ఇవ్వనప్పుడు, రుణమాఫీ పూర్తి కానప్పుడు, రుణమాఫీ ఒక్కటే సంపూర్ణంగా కానప్పుడు, మిగిలిన హామీలు అసలే మొదలే పెట్టనప్పుడు, 6 గ్యారంటీలలో ఉండేటువంటి ఉచిత బస్సు తప్ప మిగతా హామీలు ఏవి ఇంకా మొదలే పెట్టనప్పుడు, 100 రోజుల్లో మేము వాటిని మొదలు పెడతాం, పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఈ 6 గ్యారంటీలు 13 హామీలు మీరు చెప్పిన గడువు లోపల పూర్తి చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు మాట్లాడు. సంస్కారంతో, పద్ధతితో ప్రభుత్వం మీద బాధ్యత పెట్టి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తూ నిర్వర్తించండి అని చెప్పినారు. మీకు గాల్లో చిట్కలేసి చేసే తీర్థం అది అయిపోతుంది, ఇక చూసుకుంటూ ఉండు, నువ్వు రాజీనామా స్థితిగా ఇంతెంత పొడుగు అంతంత పొడుగు మాట్లాడి ఒక రుణమాఫీ చుట్టూ తిప్పి మిగతా హామీలన్నింటినీ కూడా గాలిలో కలిపి దాని మీద చర్చ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ సర్కార్ది. అసలు సంగతి అంతే. చర్చనంతా దాని చుట్టూ తిప్పి మిగతా హామీలు అమలు కాకపోయినా వాటిని గురించి పట్టించుకునేటువంటి అవసరం లేని ఒక పరిస్థితి కల్పించవచ్చు అనేటువంటి ఒక భ్రమలలో ఉంది సర్కార్. అది సాధ్యం కాదు. అరే ఎన్ని అబద్ధాలా, ఇన్ని రకాలుగా పచ్చిగా మోసగించినట్లు రైతాంగాన్ని ఇంత మోసగించినట్లు మాట్లాడతారా? ఎంత వంచన, ఎంత మోసం ఇది. అసలు అందులో ఏమన్నా పోటీ పెట్టాల్సి వస్తే అబద్ధాలతో మోసాలతో ప్రజల్ని ఏమైనా చేయొచ్చు అనేటువంటి అంశం మీద కనుక అవార్డు ఇవ్వాల్సి వస్తే ఈ సర్కారుకు అభినవ గోబెల్స్ అని అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. అభినవ గోబెల్ సర్కార్ రేవంత్ సర్కార్. లేనిది భ్రమింపజేసి కల్పించుకొని ఇది అయిపోయిందని దబాయించి మాట్లాడడం అనేటువంటిది. ఈ దిశగారానికి ఏమైనా రాజీనామా చేయి ఇంకా అని మాట్లాడతాం హరీష్ రావు. పోనీ మాట్లాడే దాంట్లో భాష, పద్ధతి, మర్యాద ఏదైనా ఉండాలి కదా. నీ హామీలే పూర్తి కాకుండా అసలు ఆ మాట అడగనికనే హక్కు లేదు మొట్టమొదలు. దానికి దుర్భాషలు, సంస్కారహీనమైనటువంటి భాష. 7 సార్లు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో వరుసగా గెలిచినటువంటి శాసనసభ్యుడు, మంత్రిగా చేసినాడు, అశేషమైన ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో ఒకరు. మాట్లాడేటప్పుడు కనీసం పద్ధతి, సంస్కారం ఉండాలి కదా. ఇష్టమైనట్లు మాట్లాడితే ఎట్లా?